ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. కొన్ని విషయాలు మనకి నమ్మశక్యం కాకున్నా, కొన్ని విచిత్రంగా కనబడుతున్నా ఈ గ్రహణ సమయంలో కొన్ని పనులు మనం చేయాలి, తప్పదు. మనకి నిలువ పదార్థాల మీద దర్భ వేసుకోవడం, నీళ్ళ ట్యాంకులో దర్భ వేసుకోవడం, అవి తప్పక పాటించాలి. దర్భ అత్యంత మన శక్తి కలిగినది కాబట్టి దాన్ని తప్పకుండా ధరించాలి. అలాగే కొన్ని శ్లోకాలు ఉంటాయి. మనకి ఈ యొక్క విజ్ఞానాన్ని చదువుతున్న కొద్దీ, మనం విషయాలు తెలుసుకున్న కొద్దీ కొత్త విషయాలు తెలుస్తుంటాయి. అయ్యో అవన్నీ చేస్తే మనకి అనుకూలంగా ఉంటుంది కదా అన్నటువంటి భావనతో మీ అందరితో నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒక చిన్న శ్లోకం చెప్పబోతున్నాను. ఆ శ్లోకాన్ని మీరు కాగితం మీద రాసుకొని గ్రహణ సమయంలో నుదుటిన కట్టుకోవాలి. ఒక పేపర్ మీద రాసుకొని నుదుటిన కట్టుకోవాలి. ఏం పర్వాలేదు దానికి. అంటే నుదుటి రాత మారిపోతుందా అని కాదు, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల నష్టమేం లేదుగా. ఇది మూఢనమ్మకం కాదు, శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఆ శ్లోకాన్ని, ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకాన్ని ఒక పేపర్ మీద కానీ, ఒక చిన్న వస్త్రం మీద కానీ రాసుకొని నుదుటిన కట్టుకోండి. గ్రహణం ఎంతవరకు కూడా తప్పకుండా అది చేసుకోండి. అలాగే స్నానం చేసేటప్పుడు ఏ మంత్రం చెప్పుకోవాలి కూడా శ్లోకం చెప్తాను. అది కూడా మనకి ఇక్కడ స్క్రోల్ అవుతుంది. నిదానంగా చూసుకుంటూ తప్పకుండా మీరు ఇది పాటించండి. భగవద్ అనుగ్రహం ఉంటుంది. గ్రహణ సమయంలో అటువంటివి చేస్తే మనకి శుభం కలుగుతుందని చెప్పబడింది. ముందుగా నుదుటిన కట్టుకునే శ్లోకం ఏంటో చెప్తాను, శ్రద్ధగా వినండి, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఇంద్రనలో దండధరస్య రక్ష ప్రాచేతసో వాయు కుబేర శర్వాహ మజ్జన్మ వృక్షే మమ రాశి సంస్థే చంద్రోపరాగం శమయంతు సర్వే. మళ్ళీ చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇది మీరు చదువుకున్నా పర్లేదు, నిరంతరం జపం చేస్తూ మీ ఇష్టదైవ ప్రార్థన చేస్తూ మధ్యలో ఈ జపం చేసుకున్నా మంచిదే. ఏమిటది? ఇంద్రనలో దండధరస్య రక్ష ప్రాచేతసో వాయు కుబేర శర్వాహ మజ్జన్మ వృక్షే మమ రాశి సంస్థే చంద్రోపరాగం శమయంతు సర్వే. అంటే గ్రహణ సందర్భంగా ఉన్నటువంటి అనేక రకాల దుష్ట గ్రహస్థితిని అంతా కూడా నాశనం చేసి అనుకూలవంతమైన ఫలితాన్ని కలిగించు అని చెప్పబడేది. వీలైతే చదువుకోండి, కానీ దీన్ని శాస్త్రంలో ఒక పేపర్ మీద కానీ వస్త్రం మీద రాసుకొని నుదుటిని కట్టుకోమని చెప్పబడింది. అలా చేయండి, అనుకూలంగా ఉంటుంది. శుభమస్తు. అలాగే మరి మనము ఈ యొక్క గ్రహణ సంబంధమైనటువంటి శాంతి కొరకు, అంటే దానం చేసుకునేటప్పుడు, దానం చేసుకునే ముందు ఏదైనా శ్లోకం చెప్పుకోవాలి కదా. అలాంటి శ్లోకం కూడా మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. అంటే ఏదైనా పదార్థం, మినుములు, ఎందుకంటే మనకి రాహుగ్రస్తాస్త సూర్యగ్రహణం కదా. మినుములు, నాగబింబము, వెండి చంద్రబింబము, అలాగే మనకి నలుపు రంగు అంటే యాక్చువల్గా అయితే ధూమ్రవర్ణం అంటే కచ్చకాయ రంగు వస్త్రము, ఆ తదుపరి బియ్యము, కంచు పాత్ర, ఇవన్నీ కలిపి బ్రాహ్మణుడికి దానం ఇస్తున్నప్పుడు దానాలు అంటే దాన సామాగ్రి ముందర పెట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. మమ అంటే ఆ తిథి వార నక్షత్ర యోగము కరణము అవన్నీ చెప్పుకొని మీ గోత్రనామాలు చెప్పుకొని ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకాన్ని తప్పకుండా చెప్పండి. ఓకే, తప్పకుండా ఈ శ్లోకం చెప్తే మనకి గ్రహణ సూచితారిష్ట సమస్త దోష నివృత్తి అవుతుంది. ఆ శ్లోకం మళ్ళీ స్క్రోల్ అవుతుంది, దాన్ని చూడండి, నిదానంగా స్క్రోల్ అవుతుంది. జాగ్రత్తగా చూసి అది చదువుకునే ప్రయత్నం చేయండి. అదేమిటంటే తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్ధన హేమతారా ప్రదానేన మమ శాంతి ప్రదోభవ విధుంతుద నమస్తుభ్యం సింహికా నందనాచ్యుత దానే నానేన నాగస్య రక్షమాం వేదజాద్భయాత్. మళ్ళీ చెప్తాను, వినండి. తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్ధన హేమతారా ప్రదానేన మమ శాంతి ప్రదోభవ విధుంతుద నమస్తుభ్యం సింహికా నందనాచ్యుత దానే నానేన నాగస్య రక్షమాం వేదజాద్భయాత్ అన్నటువంటిది చెప్పుకోవడం వల్ల గ్రహణ సంబంధమైనటువంటి పీడలన్నీ కూడా, భయాలన్నీ కూడా తొలగిపోయి శాంతి, ఆనందము, ఐశ్వర్యము కలుగుతుంది. ఈ శ్లోకాన్ని దానానికి ముందు కూడా చెప్పుకోవడం చాలా మంచి విషయాన్ని గుర్తించండి. అలాగే మరొక శ్లోకాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అదెప్పుడు? మనకి గ్రహణ ప్రారంభ సమయంలో, అంటే ఇప్పుడు మనకి 9:57 గ్రహణ ప్రారంభమవుతుంది. రాత్రి 7/9/2025 ఆదివారం రోజు రాత్రి, అంటే 9:56 56:30 మీరు మీ యొక్క బావి దగ్గర కానీ బాత్రూంలో కానీ వెళ్ళి
స్నానం చేసేటప్పుడు ముందు ఈ ఒక శ్లోకం చెప్పుకోండి, చాలా మంచిది. స్నాన సంకల్పము శ్లోకం చెప్పుకోవడం చాలా మంచిది. గ్రహణ సంబంధమైనటువంటి శ్లోకం చెప్పుకుంటే మనకి ఆ సప్త నదుల యొక్క అనుకూలత ఏర్పడుతుంది. ఆ శ్లోకం ఏమిటంటే అంటే చాలా మంచి శ్లోకం, గంగా గోదావరి లాంటి శ్లోకం. ఆ శ్లోకం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. అంటే గంగమ్మ తల్లి యొక్క శ్లోకం చెప్పుకోవడం, ఇది శ్రద్ధగా వినండి. ఇది కూడా స్క్రోల్ అవుతుంది, జాగ్రత్త చూసుకోండి. ఓకేనా? గంగా గంగేతియో బ్రూయాద్యో జనానాం శతైరపి ముజ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. అతిక్రూర మహాకాయ కల్పాంతదహనోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి అని గంగాయ నమః, గంగాని నిలబోసుకోవాలి. మళ్ళీ చెప్తాను, శ్లోకం వినండి, చాలా స్పష్టంగా వినండి. గంగా గంగేతి యో బ్రూయాద్యో జనానాం శతైరపి ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. అతిక్రూర మహాకాయ కల్పాంతదహనోపమా భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. గంగాయై నమః, గంగాయై నమః, గంగాయై నమః అన్న శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేయాలి. అలా గ్రహణ పుణ్యకాల స్నానం చేయడం, తర్వాత మనకి గ్రహణం యొక్క మోక్షకాలంలో కూడా గ్రహణారంభంలోనూ గ్రహణాంతంలోనూ ఈ శ్లోకం చెప్పుకొని స్నానం చేస్తే గ్రహణ సూచితారిష్ట సమస్త దోష నివృత్తి కలిగి సుఖము, సంతోషము, ఆనందం కలుగుతుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. తప్పకుండా ఈ శ్లోకాన్ని మీరు రాసి పెట్టుకోవాలి, తప్పదు మీరు. కాబట్టి లేదా గ్రహణ సమయంలో ఈ యొక్క శ్లోకాలు వినండి. మీరు యూట్యూబ్ ఆన్ చేసుకొని ఆస్ట్రో సిండికేట్ ఛానల్లో ఈ యొక్క శ్లోకాలు వస్తుంటాయి కదా, ఈ శ్లోకాలు వినే ప్రయత్నం చేయండి. మీకు అద్భుతమైనటువంటి గ్రహణ సంబంధ సమస్త పీడలు తొలగిపోయి శుభయోగం కలుగుతుంది. అధమ ఫలితం ఇచ్చేటువంటి రాశులకు కూడా అద్భుతమైన ప్రయోజనాన్ని కలిగిస్తుంది. తప్పకుండా ఇవి చేసుకొని ఆనందపడండి. ప్రేమతో మీ కిరణ్ శర్మ. సర్వే జనా సుఖినో భవంతు. 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, మరొక 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.